పరంజ్యోతి. ఓకే. ఏం చేస్తుంటారు? ఇక మ్యాథ్సేనండి. మ్యాథ్సేనా? ఇప్పుడు మీకు చిరు వ్యాపారులకి జగన్ డబ్బులేస్తా అంటున్నారు కదా 10,000 అలాంటివి ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? ఎవరినైనా అడిగారా? లేదండి, రాలేదు. వాలంటీర్లు కూడా ఏం చెప్పలేదు మాకు. మీరు ఎవరినైనా అడిగారంటే నాయకులు వచ్చి ఓటు అడుగుతూ ఉంటారు కదా, అవును. సో వాళ్ళు వచ్చినప్పుడు మీకోసం మీరు ఏమన్నా డిమాండ్ చేశారా? మాకు ఇలా కావాలి. మేమేం డిమాండ్ చేయలేదండి. మరి ఒకవేళ అడిగినా చేస్తానంటారు తప్ప ఏమి చేయరు. అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీకు లోన్స్ ఇచ్చారంట కదా దీని మీద. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అదైతే నాకు తెలియదండి. ఓకే. మీకు పెళ్ళైందా? పెళ్ళయిందండి. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. రీసెంట్ గానే అమ్మఒడి పడిందండి, రీసెంట్ ఈ సంవత్సరంలోనే. ఎందుకని ముందు నుంచి పడలేదా? లేదండి, పడలేదు. మా అబ్బాయి ఫస్ట్ క్లాసే. ఫస్ట్ క్లాస్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. 45 సంవత్సరాలు వచ్చే వాళ్ళు ఎవరైనా? మా అత్తయ్య గారు ఉన్నారు. వచ్చినాయా? డబ్బులు వచ్చినాయా? వచ్చినాయండి. ఓకే. ఎలా ఉంది ప్రెజెంట్ జగన్ ప్రభుత్వం? ఇంకేమన్నా చేస్తే బాగుంటుంది అంటారా? మీకోసం కానీ డెవలప్మెంట్ అవ్వడానికి ఏమన్నా చేస్తే బాగుండిద్ది అని అందరం అనుకుంటాం. కాకపోతే మా దగ్గరే తీసుకొని మాకే ఇస్తుంది, కరెక్ట్ కాదు కదా. అలాగే చేస్తున్నారు. అప్పుడు ఇంకెందుకు మాకు ఇచ్చి ఏం ఉపయోగం? అప్పుడు ఇవ్వకపోవడమే బెస్ట్. మేము ఇచ్చారని ఆనందపడేలాగా ఇంకో పథకం ఏదో పెట్టి చెత్తకని దానికని దీనికని తీసేసుకొని మాకే ఇస్తున్నారు. చుట్టూ తిరిగి అది మా దాకే వస్తుంది, మా దగ్గరికి. ప్రభుత్వం ఇంకేమి ఇచ్చినట్టు? వాళ్ళు డైరెక్ట్ గా హెల్ప్ చేయకుండా ఇండైరెక్ట్ గా దగ్గర నుంచి తీసుకొని ఇస్తున్నారంటారా? అవునండి. మరి ప్రభుత్వం దీనికి ఇదేనని, పేదవాళ్ళకి ఇది దాని కదానని పథకాలు శాంక్షన్ చేస్తారు కదండి. మరి అవేం చేస్తున్నారు? అవేమి ఇవ్వరు. మా దగ్గర చెత్తకని, కాలువ పన్ను అని, నీటి పన్ను అని, ఆ పన్ను ఈ పన్ను అని చెప్పి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటారు? బాగానే చేస్తున్నారా? ఇంటికి వస్తున్నారా? ఏదో అలాగండి, కట్ట 1వ తారీఖు కనబడతారు, తర్వాత మళ్ళీ కనబడరు. వాళ్ళకి ఇచ్చే 5,000కి అలా చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అయినా కష్టపడుతున్నారు కదండి, ఏదో ఆ టయానికి. ఇంట్లో కూర్చున్నారా? కలిసి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ, పురంధేశ్వరి వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా. అవునండి. మరి జగన్ ఒకటే డైరెక్ట్ గా రాగలరంటారా? మళ్ళీ ఏమన్నా చెప్పలేమండి. ఇలా తీసుకొని ఇలాగిస్తే రావచ్చు, రాకపోవచ్చు. అది ఎవరి చేతిలో లేదు కదా. పవన్ కళ్యాణ్ సినిమాలో చేశాడు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎవరైనా సినిమా అనేది ఆయన వృత్తి. ఈ ప్రజాసేవ చేయడంలో తప్పేం లేదు కదండి. అది ఆయన ఇష్టం. మంచిగా చేస్తే ఇక్కడ జగన్ ఎలా గెలిపించామో అట్లాగే ఆయన్నే గెలిపిస్తాం. తక్కువండి సినిమాలు చూడటం. ఈ వృత్తిలో పోని మరి వచ్చే ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? మీ దగ్గరకు వచ్చిన నాయకుల్ని ఎవరైనా అడగాలనుకుంటున్నామండి. ప్రతిదానికి రేట్లు పెంచేస్తున్నారు. మాకు కూడా, మా దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా మీరేంటి ఇంత రేట్లు చెప్తున్నారని అని అంటున్నారు. మాకు పడే కష్టం వాళ్ళకి తెలియట్లేదు, ఈ ఎండ్లో పడి పని చేయటం. ప్రెసెంట్ అయితే నాకైతే ఒక ఐడియా ఏమి లేదండి. మాకు అనవసరమైన పథకాలు పెట్టి మమ్మల్ని ఏం దోచేయకుండా ఉంటే చాలు. డెవలప్మెంట్ అని అంటే నాకైతే పెద్దగా కనిపించలేదండి. రోడ్లు అని అంటే కరెక్ట్గా ఈ ఎలక్షన్ టైంలో వేసేస్తారండి. అప్పుడు నేతలు నీటి కూడా మధ్యలో ఎవడో కనపడ్డండి. అవునండి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు కూడా గమనించట్లేదు. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు ఆ టయానికి తీసేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఓటు వేసేస్తారు. తెలియని వాళ్ళు వేస్తారు, తెలిసిన వాళ్ళు అంటే తెలుసుకుని వేస్తారులేండి. కొంచెం చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఏదో తీసుకున్నాం 1000 రూపాయలు వేసేసాం ఓటు అన్నట్టు. కరెక్ట్గా ఎవరిని ఎంచుకుంటే ఎవరు మంచి చేస్తారనేది ఎవరికి ఒక ఐడియా లేదండి. ఎవరు మంచి చేస్తారనేది ఎవరు చెప్పలేము కూడా. నాయకులు వచ్చి హామీలు ఇస్తున్నారు కదా, మరి ప్రతి వాళ్ళు హామీలు ఇచ్చిన వాళ్ళందరూ చేయరు. కానీ వీళ్ళు ఇస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది అని ఎవరికి నచ్చిన నాయకులు వాళ్ళు ఎన్నుకుంటున్నారు. తర్వాత వాళ్ళు దెబ్బ పడిపోతున్నారు కదా. అవునండి, మాకు వచ్చేసరికి మోదీ వస్తే బాగుండని అనుకుంటాం. ఆయన అయితే ఇంకా కరెక్ట్గా చేస్తారు. ఏది పెట్టినా సరే సమానంగా రూలే పెడతారు ఆయన. కేంద్రం నుండి మోడీ రావాలి. మరి ఏపీలో అయితే నాకు ప్రస్తుతానికి ఐడియా లేదండి. నాకు ఓటు కూడా లేదు. పెట్టుకున్నానండి రీసెంట్గానే, ఇంకా వస్తుంది అని అంటున్నారు.
వస్తే ఇన్కేస్ ఎవరికి వేస్తారు వేయాలనుకుంటున్నారు వెయ్యాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారాలనుకుంటున్నారు మారాలని అనుకుంటున్నాను. డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఏదైనా మనం ఒక కంపెనీ అనేది మనం కడితే దానిలోని ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఇక్కడే మనం ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళు అందులో జాయిన్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు ఏమైనా కడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోకుండా ఇక్కడే పని చేసుకోవచ్చు. వాళ్ళు అనవసరంగా ఈ విగ్రహాలు అవి ఇవి కట్టి ఏం ఉపయోగం? ఆ కరెంటు బిల్లులు అవి కూడా మళ్ళీ మా మీద వేస్తారు. అవి ఏమైనా ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఆ ప్లేస్లోని ఏదైనా ఒక కంపెనీ కడితే దానిలో చాలామంది ఉద్యోగాలకు వెళ్తారు. కూలి పనికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అట్లా ఇంత బాగా చెప్తున్నారు కదా మీ దగ్గరికి నాయకులు వచ్చినప్పుడు మీరు ఏం చదువుకున్నారు నేను పెద్దగా చదువుకోలేదులేండి. మరి నైన్త్ ఉన్నప్పుడు నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు వివరిస్తారా ఏమన్నా ఇలా చేయండి వివరించి అంత టైం ఎక్కడుందండి? మన మాటలు వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఓటేసేయండి అమ్మా, వేసేయండి, నన్నే గెలిపించండి దగ్గరుండి అని చెప్తారు, వెళ్ళిపోతారు.